చాలవి ఒకటి తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి మలిదశ తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి. శ్రీకాంతాచారి విగ్రహాన్ని పెట్టడానికి అసలు అతడేదో పాకిస్తాన్ తీవ్రవాద అయినట్టుగా, లేకపోతే అతడు సంఘ విద్రోహ శక్తి అయినట్టుగా ఒక ఉద్యమకారుణ్ణి వీళ్ళు ఎట్లా అవమానిస్తున్నారో మనం గమనించాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎన్ని విగ్రహాలు ఉన్నాయో తెలుసా? 22,000 విగ్రహాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 22,000 విగ్రహాలు ఉన్నాయి. ఈ 22,000 విగ్రహాలలో 10,000 విగ్రహాలు ఈ రెడ్లే. వీళ్ళు ఏం పీకి కట్టలు కట్టింది కూడా ఏం లేదు. మళ్ళా వాళ్ళు మందిని ముంచినంత ఇంకెవడు ముంచలే. వాళ్ళ విగ్రహాలేమో ఆడ ఆ కేబీఆర్ పార్క్ గట కాసు బ్రహ్మానందరెడ్డి అని ఒక ఆయన విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం ఉంటుంది. నేను దాన్ని ఎన్నటికైనా కూలగొడతా, దాన్ని ఉంచా, కానీ ఆడబెడతా మా శ్రీకాంతాచారి విగ్రహం ఆడబెడతా. కేబీఆర్ పార్కుకు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ పార్కుగా మారుస్తాం. మన ప్రభుత్వం వస్తే ఊరికో విగ్రహం వస్తుంది మన జాతులది. వాళ్ళకు ఓట్లేసి మన విగ్రహాలు పెట్టమంటే ఎట్ట పెడతారు? ప్రతీక్ రెడ్డి పేరు పెట్టమంటే ఓకే, శ్రీకాంతాచారికి ఎట్లా పెడతారు విగ్రహం? అందుకోసమే నేను చెప్తా ఉన్నా, ఇక్కడి నుంచి టీఆర్పీ పార్టీ మీరు రాసుకున్న తప్పుడు చరిత్రను కూడా చెరిపేస్తుంది. మా చరిత్రను నిర్మించడంతో పాటు మీరు రాసుకున్న తప్పుడు చరిత్రను కూడా చెరిపేస్తుంది. ఇక అగ్రవర్ణాలు కుట్ర చేస్తున్నాయంటే గాడిదలకు గడ్డేసి బర్లకు పాలు పిండినట్టు వాళ్ళకు గడ్డేసి మన ప్రయోజనాన్ని కాక్షించడం కూడా పొరపాటే. కాబట్టి ఇవాళ చారన్న బీఆర్ఎస్ పార్టీకి మీరు బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నారు. నువ్వు ఎన్ని రోజులున్నా కేసీఆర్ అయితే కాలేవు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీసీఎల్ ఆయన కూడా అంతే. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఎవరైనా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు. ఇది మన సొంత పార్టీ, ఇది బీసీలది. ఇవాళ నేను ఆహ్వానిస్తా ఉన్నాను మిమ్మల్ని. ఇది శ్రీకాంతాచారి ఆశయాలను, ఇది జీవితాంతం వివాహం చేసుకోకుండా తెలంగాణ అనేటువంటి అంశాన్ని రక్షించిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలది. ఇందులో మీ త్యాగాలున్నాయి. ఈ త్యాగాలకు విలువ దక్కాలి. ఆ విలువ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి దక్కుతాయి. ఇంకొకటి, డబ్బులు కావాలి ఎన్నికలకు. వీళ్ళ దగ్గర ఏమున్నాయా? లొడపిస్తున్నాయా? రెడ్డిల దగ్గర ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి అనుకుంటారా? ఏం లేవు. వీళ్ళ తాన ఒట్టిదే డంబాచారం, ఒట్టిదే డంబాచారం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చే నల్గొండ టికెట్ కోసం పోటీ పడ్డావు అనుకో. సేమ్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలే ఉన్నారనుకో. ఫస్ట్ ఏం చెప్తారు? ఎరికైనా వాళ్ళు నీకు ఎన్నికల్లో పోటీ చేయాలంటే పైసలు ఉండాలని చెప్తారు. ఎందుకంటే అది నీ తాను లేదు కాబట్టి చెప్తారు అది. ఒకవేళ మా వెంకటాచారి దగ్గరనే 5,000 కోట్లు ఉన్నాయి అనుకో, డబ్బు కావాలని చెప్తారా? చెప్పరు. సరే వెంకటాచారి దగ్గర లేవా, మా మదన్ మోహనాచారి దగ్గర 1,000 కోట్లున్నాయా, ఆయన నిలబెడదామంటే ఏహే అట్లా కాదు, ప్రజలల్లో పేరు ఉండాలని రెండోది చెప్తారు. మనకు ప్రజలల్లో పేరు ఉండాలని చెప్తారు. వీళ్ళ దగ్గర ఏముండే లొడపీస్, మీరు గుర్తుపెట్టుకో, ఒట్టిదే డంబాచారం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 2.5 కోట్ల మంది బీసీలము. బీసీల దగ్గర పైసలు లేవని చెప్తాడు ఎవడో. మొన్నెవడో చెప్పే ఏమని, తీన్మార్ మల్లన్న దగ్గర 2,000 కోట్లున్నాయట అని మొన్న రెడ్లంతా ప్రచారం. ఇంకో సున్ననన్న పెట్టుర్రా అని చెప్పిన.
ఇంకో సున్నానన్న కలుపుర్రా తమాం 2000 అంటే తక్కువ అవుతుందని చెప్పిన. ఇక అది బంద్ చేసిరు. బీసీల దగ్గర పైసలు లేవా? ఒక తాన నేను ఇంటర్వ్యూకి పోతే ఆ ఛానల్ అయినా మీరు హెలికాప్టర్లో పోయిరు బీసీలు అంటే కొంటాంరా పోయి అని చెప్పిన. హెలికాప్టర్ కొంటాం, ఎందుకు కొనం? అంటే అదేదో బ్రహ్మ పదార్థమైనట్టుగా వాళ్ళే ఎక్కాల్సిన పుష్పక విమానం అయినట్టుగా మనకు ముచ్చట చెప్తా ఉన్నారు అన్నట్టు. 2.5 కోట్ల మంది బీసీలము ఒక పూట ఛాయ్ బంద్ చేస్తే 25 కోట్లు అయితే, ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు అవుతాయి. ఇక మా పురుషులంతా త్యాగం చేస్తే ఒకటే నెలలో 1000 కోట్లు. బీసీల దగ్గర పైసలు ఏమంటారేమో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఒక్క నెలలో కొనేయచ్చు మనం. ఈ మాట తప్పు. డబ్బు అనేది తప్పు. నీ దగ్గర లేదు కాబట్టి దాన్ని చూపిస్తా ఉన్నారు నీకు. సరే, ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు కావాలి, అది మా దగ్గర లేదంటున్నావు కదా. మరి ఓట్లు మా దగ్గరనే ఉన్నాయి కదా, నీకు అది వద్దా? ఓట్లొద్దా? కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నా, 2028లో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క రెడ్డి నన్న ఎమ్మెల్యే కానిస్తే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు, గుర్తుపెట్టుకో.